ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 2. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు, అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 వచనం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వ్యాఖ్యానాంశం: ఆయనను పూజింపవచ్చిరి. వ్యాఖ్యానాంశం: ఆయనను పూజింపవచ్చిరి. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసు ఈ లోకములో ప్రవేశించడానికి మనుషులందరి మాదిరిగానే, అంటే ఈ లోకములో జన్మించుట ద్వారా ప్రవేశించాలని ఎంచుకున్నాడు. ఈ దైవిక శిశువును స్వాగతించడానికి, ఆయనను పెంచడానికి విశేషమైన దైవానుగ్రహానికి పాత్రులైన యోసేపు మరియలు ఏర్పరచబడ్డారు. దేవుని సంకల్పము నెరవేర్చబడింది. ప్రవచనాలను అనుసరించి దావీదు సింహాసనానికి వారసుని జననం రాజు పట్టణమైన బెత్లెహేములో జరిగింది. ఈ సువార్తలో ఆయనకు ఊయలగా పనిచేసిన తొట్టె గురించి లేదా ఆయన పేదరికం గురించి మనకు గుర్తు చేసే దేని ప్రస్తావన కూడా లేదు అని మనం గమనించాలి. దీనికి విరుద్ధంగా దేవుడు తన కుమారుని అనేక మంది గొప్పవారు సందర్శించి ఘనపరచునట్లు చేశాడు. ఉదాహరణకు, తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఘనపరిచారు. ఇశ్రాయేలు మెస్సీయ ఎదుటకు వచ్చి ఆయనకు నమస్కరించడానికి యూదామత నాయకులలో ఎవరూ నైతికంగా అర్హులు కారు. వారు ఆయన రాకను అపేక్షించలేదు. అంతేగాక అది ఈ ప్రజల చరిత్రలోని అత్యంత చీకటి కాలము. ఇంకనూ క్రూరమైన హేరోదు యెరూషలేములో పాలిస్తూ ఉన్నాడు. ఇది ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని ఉల్లంఘించటమే. ఎందుకంటే అతడు ఎదోమీయుడు. ఇశ్రాయేలులో భక్తిపరులైన కొద్దిమంది తప్ప ఎవ్వరూ క్రీస్తు కొరకు ఎదురుచూచిన వారు కాదు. ఆ కొద్దిమంది గురించి లూకా తన సువార్తలో మనకు పరిచయం చేస్తాడు. అలాగైతే నేటి కాలంలో ఆయనను అంగీకరించామని చెప్పుకునే వారిలో ఎంతమంది ఆయన రాకడ కొరకు నిజంగా ఎదురు చూస్తున్నారు? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.